10 ఏళ్లలో కానివి ఏడాదిలో చేశాం. ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం. కేసీఆర్ సభకు రావాలి, కిషన్ రెడ్డి గుజరాత్ పోవాలన్న రేవంత్. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం. వరంగల్ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ. మహిళలను కోటీశ్వర్లం చేస్తాం. హామీలపై తగ్గేది లేదన్న మంత్రులు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే జీవో రాజ్యాంగ విరుద్ధం. ఇక నుంచి చేయొద్దు. నోటిఫికేషన్లతోనే భర్తీకి హైకోర్టు తీర్పు. ఆఫీసర్లపై దాడి కుట్ర కేసు నిందితుడు సురేష్ లొంగుబాటు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. రాష్ట్రంలో తీవ్రంగా పెరుగుతున్న చలిగాలులు. 12 డిగ్రీలకు పడిన టెంపరేచర్. పొద్దున పొగమంచు. ఏపీకి పోలవరం, అమరావతి గేమ్ చేంజర్లన్న చంద్రబాబు. ఉద్యోగులను ఇచ్చిపుచ్చుకోవడంపై తెలంగాణను కోరామన్న పయ్యావుల. రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ పోలింగ్. భారీ బందోబస్తు. డబ్బుతో దొరికిన బీజేపీ నేత. టెంపో పైసలు ఇవేనన్న రాహుల్. మణిపూర్లో దాడులపై వేరువేరుగా మైతీ, కుకీల నిరసనలు. మయన్మార్ వేర్పాటువాదుల వల్లే సమస్య అన్న సీఎం బీరేన్. ఢిల్లీలో 10th ఇంటర్ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు. కృత్రిమ వర్షాలకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ లేఖ. అమెరికా ఇచ్చిన మిసైల్స్. రష్యాపై వేసిన యుక్రెయిన్. పలు ప్రాంతాల్లో ఇండ్లు ధ్వంసం. అడ్డుకున్నామన్న రష్యా. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో కేసీఆర్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ని పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తానన్నారు. గుజరాత్ బానిస కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు రేవంత్. హన్మకొండలో పర్యటించిన సీఎం కాళోజీ కళాక్షేత్రంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆరే డేట్, టైం ఫిక్స్ చేసుకోవాలన్నారు. కేసీఆర్ తన బాధ ఏందో అసెంబ్లీకి వచ్చి చెప్పుకోవాలన్నారు రేవంత్. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు బిల్లారంగా ఎవరొస్తారో రావాలంటూ సవాల్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే రుణమాఫీపై చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణను అవమానించిన మోదీకి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీకి ఊడిగం చేసే కిషన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. తట్టాపుట్టా సర్దుకొని కిషన్ రెడ్డి గుజరాత్కు వెళ్లి గులాంగిరి చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఊర్లలో దేవుళ్ళకు వదులుతారుగా దున్నపోతులని తెలుసు కదా. అది 7 చేనుల మేసి వచ్చినా ఏమానం. దేవరకు వదులుతాం కదా అచ్చొచ్చిన వాటిని. దేవరకు వదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై, గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని, ఎవరైనా అడ్డుకుంటే కటకటాలనని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఓరుగల్లులో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో కేసీఆర్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లోనే ఉండాలని సెటైర్లు వేశారు సీఎం రేవంత్. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు, కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్,
కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. వరంగల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు తాను నిద్రపోనన్నారు రేవంత్ రెడ్డి. చారిత్రాత్మక నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అదానీ అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఇవాళ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఒకడొకడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద మనిషి మా అన్న వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదానీ అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో బిజీగా పర్యటించారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. తరువాత కాళోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. అక్కడే 4,170 కోట్లతో చేపట్టనున్న వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. అంతకుముందు కాలినడకన కాళోజీ కళాక్షేత్రానికి మంత్రులతో కలిసి వెళ్లారు సీఎం. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించారు. ఆ తర్వాత విజయోత్సవ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా సభ నిర్వహించింది కాంగ్రెస్. సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. గత సర్కార్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే తాము చక్కదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యమన్నారు. రుణమాఫీపై మాటిచ్చాం, నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. వచ్చే 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వరంగల్ వేదికగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు బట్టి. మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. అది సంవత్సరానికి 25,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లైనా పర్వాలేదు. వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం. వాళ్ళ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు, వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని, ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ధరణి పేరుతో గత సర్కార్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సర్కార్ కబ్జా చేసిన 1 గజాన్ని కూడా వదిలిపెట్టమన్నారు. ధరణి పెండింగ్ అప్లికేషన్లు ఏ కలెక్టర్ దగ్గర లేవని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు గోసపడ్డారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ధరణి పేరుతో మన ప్రభుత్వం రావడానికి ముందు సుమారు 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. ఈ నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఆయన యొక్క పరిపాలన దక్షుడని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి.
30 ఏళ్ల రాజకీయంలో సీఎం రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు మంత్రి కొండా సురేఖ. వైఎస్ తర్వాత గొప్ప నాయకుడు రేవంత్ అని చెప్పారు. వరంగల్కు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూసిందన్నారు మంత్రి సీతక్క. కావాలనే ఫ్రీ బస్సుపై ఫేక్ వీడియోలు పోస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ మీటింగ్లో మాకు కావాల్సిన సమస్యలను చెప్పి అన్న ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చండి, వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరు చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను. మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో వందల కొలది వాగ్దానాలు చేసేది ఏది కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీతో ఉమ్మడి నల్గొండ ప్రజలు అరిగోసలు పడుతున్నారని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో మురికిని తొలగించాలని సీఎం చూస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలపై మాట తప్పేది లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని చెప్పారు. నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్ పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకి 60 ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి 40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని, మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేము చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హనుమకొండ విజయోత్సవ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సభ సక్సెస్తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. లగచర్ల ఘటనను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రులు. తప్పు చేసిన సొంత పార్టీ నేతలను రక్షించుకునేందుకు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతులందరూ ఒప్పుకున్న తర్వాతే భూములు తీసుకుంటామని చెప్పారు. కేటీఆర్ జైలుకు వెళ్తారనే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూములు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము భూసేకరణ చేయడం లేదన్నారు. కొందరు నేతలు లగచర్లలో అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్పై దాడి చేయించారని ఫైర్ అయ్యారు బట్టి విక్రమార్క. ఈ ల్యాండ్ అక్విజిషన్ రైతుల కోసం, భూమి కోల్పోయేటువంటి వాళ్ళ కోసం అద్భుతంగా ఉంది, దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నాం. అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అందరితో మాట్లాడే చేస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన రకరకాల ఫోరమ్స్లో మాట్లాడుకోవడానికి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. కొద్దిమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్లకు నష్టం జరిగేటట్టుగా హైదరాబాద్ సెక్రటరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 2 కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి 1,00,000 మంది జనం హాజరవుతున్నారన్నారు మంత్రి కోమిటిరెడ్డి. తెలంగాణ తల్లిగా విగ్రహం జరే इससे पहले विजिटर्स कम थे, अब विजिटर ज्यादा हो गए हैं. कैसा कंट्रोल करना, कैसा उसको सिस्टमेटिक करना बोल के हमारा स्पेशल सीएस और हमारा इंजीनियर्स के साथ मिलके काम कर रहे हैं. अब जो December 9 सोनिया गांधी बर्थडे तेलंगाना तल्ली हमें जो इंस्टॉल कर रहे हैं, आप देख रहे हो स्टैचू जैसा गाँव में रहते तेलंगाना का एक औरत, एक बहन, एक माँ वैसा बना रहे. वो 9 तारीख 1 लाख पब्लिक के साथ वो अनवेलिंग कर रहे हैं.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. ధాన్యం, పత్తి కొనుగోలులో సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించాలని సూచించారు తుమ్మల. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. రేపు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీసీటీవీలతో మానిటర్ చేస్తామని తెలిపింది ఈసీ. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు ఎన్నికల బరిలో ఉంటుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 ఎమ్మెల్యే స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అలాగే జార్ఖండ్ సెకండ్ ఫేజ్లో 38 సీట్లు సహా దేశంలోని పలు స్థానాలకు బైపోల్స్ జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. ఓటింగ్ సరళిని రోజు సీసీటీవీలతో మానిటరింగ్ చేస్తామని తెలిపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 4140 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీలు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఎంవీఏలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్సీపీ ముఖ్యమైన పార్టీలు. సుమారు నెల రోజులు 2 కూటముల నేతలు హోరాహోరీగా ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ నుంచి ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. 12 జిల్లాల్లోని 38 సెగ్మెంట్లకు రేపు ఓటింగ్ జరగనుంది. మొత్తం 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెకండ్ ఫేజ్లో 1,23,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 14,218 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూతుల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. జార్ఖండ్ సెకండ్ ఫేజ్ లో కీలక నేతలు బరిలో ఉన్నారు. బరహయిత్ నుంచి సీఎం హేమంత్ సోరెన్, గాండే నుంచి ఆయన భార్య కల్పనా సోరెన్ పోటీ చేస్తున్నారు. అలాగే ధన్వారా నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం బాబులాల్ మరాండి, నాలా నియోజకవర్గం నుంచి స్పీకర్ రవీంద్రనాథ్ మహాతో బరిలో ఉన్నారు. జంతారా నుంచి సీఎం హేమంత్ సోరెన్ వదిన బీజేపీ నేత సీతా సోరెన్ పోటీ చేస్తున్నారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో ఈసీ 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇప్పటికే నవంబర్ 13న ఫస్ట్ ఫేజ్లో 48 సీట్లకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు రేపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అలాగే పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న విడుదల చేయనుంది ఈసీ. That's all for now. Stay tuned.